ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, ఎన్నో ఒడిదుడుగుల తర్వాత జూన్ 12th హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతుంది అని ప్రొడక్షన్ యూనిట్ అనౌన్స్ చేసిన తర్వాత అబ్బా పవర్ స్టార్ ని రియల్ హీరోగా చూస్తున్నాము. సిల్వర్ స్క్రీన్ మీద రియల్ హీరోగా చూసి ఎంత కాలం అయిపోయింది. మంచి గుడ్ న్యూస్ అనుకున్నాము. అనుకుని 2 రోజులు కూడా అవ్వలేదండి. సినిమా స్టార్ట్ చేసిన ముహూర్తం ఏంటో అర్థం కాలేదు, కానీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ముందు డైరెక్టర్ చేంజ్ అయ్యాడు. సరేలే సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు థియేటర్ యాజమాని బంద్ ప్రకటించింది. జూన్ 1 నుంచి మేము బంద్కి సిద్ధమయ్యాము, మీరిస్తున్న రెంట్లు మాకు సరిపోవడం లేదు, సినిమా బెనిఫిట్లో అదే సినిమాలో మీకు వచ్చిన ప్రాఫిట్లో మాకు 30% అనేది ఇవ్వాలి అని బంద్కు పిలుపునిచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ మళ్ళీ అయోమయంలో పడింది. కానీ సినిమా జూన్ 12th రిలీజ్ అవుతుంది. బంద్ అనేది జూన్ 1st అని అనౌన్స్ చేశారు. 12 days టైం ఉంది. చర్చలు సఫలిస్తే ఆన్ డేట్ జూన్ 12th హరిహర వీరమల్లు మన ముందుకు రాబోతుంది. ఫ్యాన్స్ కి సందడే సందడి. ఆ రోజు పండగ రోజు అనమాట. ఎందుకంటే పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయితేనే నెక్స్ట్ లెవెల్ సంబరాలు చేస్తున్నారు. అందులోనూ చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక కొత్త మూవీ పవర్ స్టార్ నుంచి, అది కూడా మైథాలజీ మూవీ వస్తుంది అంటే ఇంతవరకు పవర్ స్టార్ ని ఈ వేరియేషన్ లో చూడలేదు. సో ఫ్యాన్స్ అందుకని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందులోనూ రీసెంట్ గా రిలీజ్ అయిన అసుర హననం టీజర్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి పెట్టింది. ఖచ్చితంగా ఈ సినిమా ద బెస్ట్, అంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ద బెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఈ టైప్ ఆఫ్ వేరియేషన్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ మనకు చూపించలేదు. ఎందుకంటే అవకాశం ఆయనకి రాలేదు అండ్ డైరెక్టర్ కూడా సాహసం చేయలేదు. రీజన్స్ ఏమైనా కానీ ఇప్పుడైతే ద పర్ఫెక్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఫర్ ఫ్యాన్స్. సో ఖచ్చితంగా చాలా మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నాతో పాటు. సో హరిహర వీరమల్లు సో ఈ వాయిదాలు పడి చివరికి ఇప్పటికి వచ్చింది. ఈ బంద్ వల్ల మళ్ళీ వాయిదా పడకూడదు నేనైతే వెయిట్ చేస్తున్నా. జూన్ 12th అది అండ్ క్యాలెండర్లో ఆల్రెడీ రిమైండర్ అయితే పెట్టేశాం. జూన్ 12th, జూన్ 11th ఒకవేళ ప్రీమియం వస్తే జూన్ 11th సినిమా చూడాలి. ఫస్ట్ రివ్యూ నా దగ్గర నుంచే మీకు ఇవ్వాలి. ఎందుకంటే పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ సినిమాలు నాకు చిన్నప్పటి ఆల్మోస్ట్ కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ షో చూడడం అలవాటు. అందులోనూ టికెట్స్ చిన్నప్పుడు ఏం కాదు, కాలేజ్ టైంలో ఆ టైంలో పెద్ద పెద్ద బ్యానర్స్ రెడీ చేసి అభిషేకాలు చేసి ఆ టైంలో టికెట్స్ తీసుకొని థియేటర్ల దగ్గర నుంచి బెనిఫిట్ షోస్కి వెళ్ళేవాళ్ళం, ఫ్యాన్స్ షోస్కి వెళ్ళేవాళ్ళం. సో అలాగే ఇప్పుడు కూడా అంత ఈజీ కాదు ఈ రోజుల్లో, కానీ స్టిల్ ప్రీమియం షో దొరికితే ప్రీమియం షోస్కి వెళ్ళి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఎంతో మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి జూన్ 12th అనేది కైండ్ ఆఫ్ లైక్ ఏ ఫెస్టివల్. కానీ ఒక చిన్న నాకు బాధగా అనిపించింది ఏంటంటే సినిమా జూన్ 12th ముందు రిలీజ్ అయితే బాగుండే. సమ్మర్ హాలిడేస్ అయితే ఎగ్జాక్ట్గా జూన్ 11th స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో కొంచెం ఆ వైబ్రేషన్ తగ్గుతుందా అని అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఇవన్నీ పట్టించుకోరు. సో ఆ వేడి, ఆ దాడి, ఆ తాకిడి వేరే విధంగా ఉంటుంది. సో అందుకనే ఇవేమీ కన్సిడర్ చేయకుండా జూన్ 12th సినిమా రిలీజ్ అవుతుంది. ఒక ఉప్పెన లాంటి హిట్ని అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుంది. రియల్ హీరోగా ఆయన చాలా చేస్తున్నారు. రియల్ హీరోగా ఒక పెద్ద భారీ హిట్ రావాలని కోరుకుంటూ జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.